హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హియర్ ఈస్ ద అవర్ రివ్యూ ఆఫ్ పట్టుదల. రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. డైరెక్ట్గా రివ్యూలోకి వెళ్దాం. హీరో అజిత్ అండ్ హీరోయిన్ త్రిష. వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ అయితే చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా 12 సంవత్సరాలు కలిసి హ్యాపీగా ఉంటారు. ఇదంతా మూవీ స్టార్టింగ్లోనే సింపుల్గా చూపించేస్తారు. ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతో త్రిష డివర్స్ తీసుకోవాలని డిసైడ్ అవుతుంది. అజిత్ త్రిషని కన్విన్స్ చేయడానికి చూస్తాడు, బట్ త్రిష మాత్రం కన్విన్స్ అవ్వదు. డివర్స్ ఖచ్చితంగా కావాలని చెప్తుంది. అంతేకాకుండా త్రిషకి ఈ మూవీలో ఒక అఫైర్ కూడా ఉంటుంది. ఆ రీజన్ మీదనే డివర్స్ తీసుకోవాలని ఫిక్స్ అవుతుంది. అంతేకాకుండా త్రిష డివర్స్ వచ్చేంత వరకు నేను వెళ్ళి మా పేరెంట్స్ ఇంట్లో ఉంటాను అని చెప్పి హీరో అజిత్ని అయితే అడుగుతుంది. అజిత్ వెంటనే యాక్సెప్ట్ చేస్తాడు. బట్ ఎలాగో విడిపోతున్నాం కదా, లాస్ట్ ట్రిప్ నేను నీతో పాటు వచ్చి నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి వచ్చేస్తానని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. దానికి త్రిష ఒప్పుకుంటుంది. ఇప్పటిదాకా చెప్పిందంతా సినిమాలో స్పాయిలర్స్ ఏమీ కాదు, జస్ట్ మూవీ స్టార్టింగ్ 10 to 15 minutes స్టోరీ అనమాట. వీళ్ళ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆ జర్నీలో వీళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ ఏం జరిగింది అనేదే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా ఈ సినిమా బాగుందా బాగాలేదా అంటే నాకైతే నెక్స్ట్ లెవెల్లో నచ్చింది భయ్యా. చాలా అంటే చాలా బాగా నచ్చింది. సూపర్బ్ స్టోరీ, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, ఎంగేజింగ్ కూడా కాదు టెరఫిక్ స్క్రీన్ ప్లే. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చే కొన్ని సీన్లకి, అక్కడ రివీల్ అయ్యే కొన్ని ట్విస్ట్లకి మన ఫ్యూజులు మొత్తం అవుట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఆ రేంజ్లో ఉంటుంది ఇంటర్వెల్ మాత్రం. నెక్స్ట్ ఈ మూవీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో నటించిన రెజినా అండ్ అర్జున్ గారు సెటిల్డెడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా అజిత్ గారికి అండ్ అర్జున్ గారికి మధ్య ఒక కాన్వర్జేషన్ వచ్చే సీన్ అయితే ఉంటుంది. థియేటర్లో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇచ్చింది అది. ఇంకా ఈ మూవీలో ఉన్న డిసప్పాయింట్ థింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. సారీ మూవీలో ఉన్న డిసప్పాయింట్ థింగ్స్ కాదు, మూవీ గురించి ఉన్న డిసప్పాయింట్ థింగ్స్. అజిత్ గారు లాంటి ఒక పెద్ద స్టార్ హీరో తీయాల్సిన సినిమా స్టోరీ మాత్రం ఇది కాదు. కంప్లీట్గా అజిత్ గారికి ఉన్న మార్కెట్ని ప్రొడ్యూసర్స్ వాడుకున్నారు. అలాగే అజిత్ గారికి ఉండే మార్కెట్ని అజిత్ గారు కూడా వాడుకున్నారు. ఎందుకంటే ఈ మూవీలో అజిత్ గారు ఏదో టైంపాస్కి యాక్టింగ్ చేసినట్టే ఉంటుంది. అంటే ఆయన పర్ఫార్మెన్స్ ఇచ్చేంత స్టోరీ ఈ సినిమాలో ఉండదు. సింపుల్గా చెప్పాలి అంటే అజిత్ గారిని డమ్మీ చేసి పడేశారు ఈ సినిమాలో. అది మాత్రం చాలా పెద్ద డిసప్పాయింట్ థింగ్ అని చెప్పాలి అజిత్ ఫ్యాన్స్ అందరికీ. సినిమాలో స్టోరీ జస్ట్ 1 day మాత్రమే, సింగిల్ కాస్ట్యూమ్స్లో ఉంటుంది. మూవీని చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో షూటింగ్ అయితే కంప్లీట్ చేశారు. అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సినిమా బడ్జెట్ కూడా చాలా లో బడ్జెట్. ఈ సినిమాకి మేజర్ ఆఫ్ ది బడ్జెట్ అంటే అజిత్ గారి రెమ్యునరేషన్ తప్ప సినిమాకి ఖర్చు పెట్టిన బడ్జెట్ 10 నుంచి 15 కోట్లు లేదా 20 కోట్ల కంటే మాత్రం ఎక్కువైతే ఉండదు. ఇది గైస్ మొత్తానికి అజిత్ గారి మార్కెట్ని ఇలా యూజ్ చేసుకున్నారనమాట. ఇది మరి రివ్యూ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో మీద మీ ఓన్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.